ఇకపోతే అండి ఇంకొకటండి ముఖ్యంగా లాస్ట్ మినిట్‌లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకటి అది చాలా ఎఫెక్ట్ అయింది. చాలా అంటే దాన్ని వెనక్కి కూడా తీసుకోలేకపోయారు వాళ్ళు. ఎందుకు మరి అది అక్కడ మీరు అన్నదే నేను మర్చిపోయాను కానండి, మీరు చాలా బాగా గుర్తు చేశారు. దట్ ఈస్ ద మేజర్ ఎఫెక్ట్. అదే లాస్ట్ లో ఒక వజ్రోదయం అయిపోయింది ఈ కూటమికి, వజ్రోదయం అయిపోయింది నిజంగా కూడానండి. అసలు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను కడపలోనే మొన్న అక్కడి నుంచే వెళ్ళాను. నేను కడప నుంచి ధర్మవరం వెళ్ళాను. ఇలా దర్శి గిరిసి అన్నీ తెలుసుకుంటాయి. ఈవిడ వైఎస్ వైఫ్ భారతి గారు అక్కడ వాళ్ళ పులివెందులో తిరుగుతుంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన భాస్కర్ రెడ్డి గారు అంటే వాళ్ళ చిన్న అవుతాడు, చిన్నమ్మ గారు ఇది అవుతాడు. ఆయన అది ఎవరు అడిగారు ఏంటంటే క్వశ్చన్ డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ చెప్పాను. అమ్మ మా తాత ఇచ్చిన పొలం మీద మీ ఆయన ఫోటో ఏంటి అని అడిగారు. మా పాస్బుక్ల మీద నీ ఫోటో ఏంటి? అది మా తాత ఇచ్చింది, మా మామ ఇచ్చింది, నీ ఫోటో ఏంటి? పులివెందులు అడిగిన క్వశ్చన్ అండి ఇది, ఎక్కడో బయట కూడా కాదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అడిగారు. నేను ఎందుకంటే కడప నుంచి వెళ్తుంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నాకు చెప్పారండి. నేనేం కళతో చూడలేదు. నేను లేదు, ఆ వీడియో కూడా వైరల్ అయిందండి. నేను చూడలేదండి. చూడకుండా ఏంటంటే నేను విన్నది చెప్తున్నాను మీకు. లేదు, అడిగారు ఒక ఆయన భాస్కర్ రెడ్డి గారు, ఏదో భాస్కర్ రెడ్డి గారి పేరు కూడా అడిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే. ఓకే, ఓటర్ అనుకుంటున్నాను. కాదా? కాదు, ఫ్యామిలీ మెంబర్. ఓకే ఓకే. రాజశేఖర్ రెడ్డి గారి ఇంకొక నెక్స్ట్ కజిన్ ఎవరు. ఓకే, అసలు మా ఆయన ఫోటో అందరూ అలాగే అడిగారండి. అక్కడే మీకు పులివెందులో ఇదే విషయంలో సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి కొంతమంది వ్యక్తులు ఉంటే తప్పేంటి, ఆయన ఫోటో ఉంటే తప్పేంటి అని అంటున్నారు. సార్ అక్కడ ఎవరి ఫోటో ఉండాలి తెలుసండి? అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, a passbook has been issued by the government of Andhra Pradesh. Had it has been issued by the government of India. అది నేషనల్ సింబల్ ఉండాలి అక్కడ, లేదా ఆంధ్రప్రదేశ్కి ఒక సింబల్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణకి ఒక సింబల్ ఉంటుంది, అది ఉండాలండి అక్కడ. నాట్ సీఎం ఎంబలం ఉంటుంది మనకి, స్టేట్కి ఒక ఎంబలం ఉంటుంది, సెంట్రల్కి ఒక గవర్నమెంట్కి ఎంబలం ఉంటుంది. దట్ హ్యాస్ టు బి ఇట్ ఈస్ బీన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఐదర్ స్టేట్ ఆర్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఆయన ఫోటో ఉంటుంది. తర్వాత జెరాక్స్ కాపీలు ఇవ్వటం ఏంటి, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవటం ఏంటి? పోనీ ఒరిజినల్స్ మీకు ఇచ్చేసాడు అనుకోండి, ఒరిజినల్స్ మీకు ఇచ్చేసి మీకు జెరాక్స్ ఇచ్చాడంటే అదొక అందం. అది ఒరిజినల్స్ ఎవరంటండి? ఒరిజినల్స్ ఇస్తున్నా. అదే మీకు ఇంకోటి చెప్తా. ఇప్పుడు మీ కమ్ టు ద వెరీ గుడ్ పాయింట్. ఈ మధ్యన నేను విన్నాను, పేపర్లో చూశాను, వీళ్ళంతా స్కీమ్స్కి ఇవ్వటానికి కోసం విశాఖపట్నంలో కానీ ఎక్కడన్నా కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ తనఖా పెట్టారు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంటే గవర్నమెంట్ R&B బిల్డింగ్ ఉండొచ్చు, గెస్ట్ హౌస్లు ఉండొచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇవన్నీ కూడా తనఖా ఎక్కడన్నా గవర్నమెంట్ బిల్డింగ్లు తనఖాలు పెడతారండి? ఎక్కడన్నా గవర్నమెంట్ బిల్డింగ్ తనఖాలు పెట్టి డబ్బు పట్టుకొచ్చి స్కీమ్స్ ఇస్తుంటే, ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, రేపు మా టైటిల్ డీడ్స్ అన్ని నీ దగ్గర పెట్టుకొని ఒరిజినల్ మా అన్నీ కూడా నువ్వు పెట్టి నువ్వు తాకట్టు పెట్టు, అప్పుడు ఏంటి పరిస్థితి? దిస్ ఈజ్ వాట్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్. సార్ ఇప్పుడు ఈ లిక్కర్ ద్వారా వచ్చే డబ్బు ఇదంతా ఏమవుతుందండి? సంక్షేమానికి వాడకుండా లేదండి, సంక్షేమం కోసం వెళ్ళిపోతుంది. మరి అప్పుడు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంత డబ్బు జనరేట్ అవుతుంది కదా. మీరు చాలా అమాయకంగా అడుగుతున్నారు. అది ఆయన లంచగొండ, ఆయన డబ్బుది 7 లక్షల కోట్లు ఇక్కడి నుంచి తరలించాడంటే ఆయన డబ్బుది. ఆయన చేసిన కరప్షన్ అంతా కూడా పట్టుకెళ్ళిపోయాడు అవుట్ ఆఫ్ ద. అందుకే ఇప్పుడు చాలా మంది అంటున్నారు అతను పాస్పోర్ట్ సీజ్ చేయండి, వెళ్ళనే వద్దని చెప్పేసి, వెళ్తే రాడని చెప్పేసి. నీరజ్ మోడీ లాగా, కింగ్ ఫిషర్ మాలియా లాగా ఈయన మళ్ళీ రాడని అందరికీ భయం. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ దేర్. మీరు చాలా అమాయకంగా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడో బీసీలో ఉన్నారు. ఇప్పుడు ఈ యుగంలో మీరు విలేకరుగా ఉండకూడదు. మీరు ఈ డబ్బంతా ఏం చేస్తారని అదే మొత్తం టోటల్ కరప్షన్ అదంతా, అన్నిట్లోనే కరప్షనే. ఇది ఒకటే కాదు, ఏది తీసుకున్నా కూడా కరప్షనే. ఒక టెండర్ వచ్చింది, ఇది వచ్చింది అనుకోండి, నీకెంత నాకెంత. అసలు గవర్నమెంట్ ఉంటే కదా సార్ అక్కడ. ఎవరన్నా ప్రజల్లో తిరుగుతాడండి సీఎం అదైనా ఎవరన్నా. మరి ఎలక్షన్ బిఫోర్ ప్రతి ఇంటికి వెళ్ళి ముద్దులు పెట్టి దాన్ని పెట్టి తిరిగినాడు. ఇప్పుడు అసలు ఈ 5 సంవత్సరాలు బయట ఎక్కడన్నా ప్రెస్ మీటింగ్ ఉందా? సొంత ప్రెస్ మీటింగ్. ఆయన వెళ్తుంటేనంట ఆ సెక్రటరియట్లో అక్కడ తాడేపల్లి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు రోడ్లన్నీ ఖాళీ, షాపులన్నీ మూసేయాలంట. జన అసలు ఏంటో అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో, అది పర్వర్టెడ్ కాన్సెప్ట్. అది ప్రజల్లో జరగాలి సార్ నాయకుడు అనేవాడు.
ప్రజల్లో తిరిగినాడే మనగాడు. ఇదొక లెసన్ గా ఉండొచ్చు. ఇదొక చరిత్రలో. సార్ ఇంకోటి చెప్తున్నా, ఉమ్, పొలిటికల్ మ్యాప్ లో వైసీపీ ఉండదు సార్. ఉమ్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ మ్యాప్ లో ఐ డోంట్ థింక్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ దట్ పర్టికులర్ పార్టీ కెన్ సర్వైవ్. మేబీ ఇట్ విల్ డిమినిష్ విత్ ఇన్ 1 year or 6 months or whatever it is. అది మెల్లమెల్లగా ఒక 10-20 వచ్చిన అనుకోండి, 10 అంటే మొత్తం క్లోజ్ అయిపోతుంది. కానీ డబ్బు ఉంది కదండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సార్, డబ్బు ఉంది కదా, ఆ డబ్బు డబ్బు ఎవరి దగ్గర ఉంది? ఒక్క నిమిషం. ఆ, నా దగ్గర 150 ఎమ్మెల్యేలు ఉన్నారు. డబ్బు ఎవరి దగ్గర ఉంది? మొత్తం డబ్బు అంతా నా దగ్గరే ఉంది. ఉమ్, డబ్బు అంతా నా దగ్గర ఉంది. సరే, దాంట్లో తిన్నోడు దాంట్లో 150లో వాళ్ళు హ్యాపీగా ఉంటే ఉండొచ్చు. ఉమ్, డబ్బు ఉంది. ఇంకా పొలిటికల్ చరిత్ర లేదండి మీకు. ఓకే. ఓకే. డబ్బు కూడా ప్రభావితం చేయదు, అసలు చేసేది లేదు. సార్ ఓకే. నేను చెప్తున్నా, ఉమ్, మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టినా మీరు గెలవరండి ఓకే. నెక్స్ట్ ఎలక్షన్స్. ఉమ్, ఉమ్, చరిత్ర మొత్తం బయటపడిపోయింది. మీకు చెప్తాను, కొన్ని పేర్లు చెప్పకూడదు ఇప్పుడు నేను, ఓకే. నాకు చాలా సో ప్రాబ్లం. ఇప్పుడు మరి వీళ్ళంతా స్టాల్వర్డ్స్ ఒక 6 ఉన్నారు. స్టాల్వర్డ్స్ ఉమ్, దీంట్లో ఉమ్, వైసీపీలో 6 ఓడిపోతున్నారు. ఓకే. సో ఓటమి దానికి వద్దామండి. ఇప్పుడు ఉమ్. మీరు అన్నదాన్ని ఈ టాపిక్ లోనే ఉమ్. మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు షర్మిల గారు బలపడే విధంగా నెక్స్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వచ్చారు సార్, అనుకున్నామండి. తెలంగాణలో చూసాం, టీడీపీ మెంబర్స్ అందరూ బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు. అవును, అవును, మీరు చూశారు కదా. అవును. మొత్తం ఖాళీ అయింది. అవును, బీఆర్ఎస్ నుంచి అదే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అవును, అది చూశారు. అవును. అక్కడ మిగిలిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, వాడు ఎక్కడో దగ్గర అకామిడేట్ అవ్వాలి. ఉమ్, ఏది అవతల పార్టీ తీసుకుంటే, ఓకే. అవ్వలేదనుకోండి వాడు బతుకంతే. ఉమ్, ఉమ్, ఈ 150 మంది వాళ్ళ బతుకులు ఏంటనేది అకామిడేట్ చేస్తే, అవతల పార్టీ వాళ్ళు అకామిడేట్ చేసుకుంటే వీళ్ళు సర్వైవ్ అవుతారండి. లేదంటే చరిత్ర అయిపోయింది నేను చెప్తున్నాను కదా. ఇంకా మీకు ఓకే. వైసీపీ చరిత్ర అయిపోవటం కాదు, ఈ నాయకుల చరిత్రలు అయిపోతుంది. ఓకే. అవుట్ ఆఫ్ ద గ్రూవ్ అండి. ఉమ్, యూఆర్ నో మోర్ ఆన్ ద ట్రాక్. రైట్. ఓకే. ఓకే. అలాగా నేను పేర్లు చెప్పను ఇప్పుడు. ఉమ్,